హాయ్ అండి. మీరెప్పుడైనా మామిడికాయ, కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసుకొని తిన్నారా? చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మామిడికాయ ముక్కల్ని ఒక కప్పు తీసుకోండి. తర్వాత పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. అలాగే స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ మెంతుల్ని, ఒక స్పూన్ ధనియాల్ని, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని, కొద్దిగా కరివేపాకుని లో ఫ్లేమ్‌లో వేయించి చల్లారనివ్వాలి. చల్లబడ్డాక రోట్లోకి వేసేసుకొని ఇదంతా మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా దంచుకోవాలి. తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుతూ దంచుకోవాలి. మరీ మెత్తని పేస్ట్‌లాగా కాకుండా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఉండేలాగా దంచి ఒక బౌల్‌లోకి తీసేసుకొని పోపును పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది 3 డేస్ దాకా నిల్వ ఉంటుంది. అన్ని రకాల రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.